నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఆశీస్సులమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ, మనకు జనవరి మాసంలో అంటే ధనుర్మాసంలో విశేషంగా మకర సంక్రమణం జరుగుతుంది. ఆ తర్వాత 3 రోజులు కూడా మనము భోగి, మకర సంక్రాంతి, కనుమ విశేషంగా చాలా పెద్ద పండగగా వైభవంగా జరుపుకుంటాము. వాటి విశిష్టత గురించి తెలియజేయండి. భోగి మంటలు వేసుకుంటారు. భోగి మంటలు అంటే మరి అప్పట్లో చలికాలం ఇప్పటిలాగా ఇవన్నీ హీటర్లు పెట్టుకునే రోజులు కావు కదా. రెళ్ళు, కప్పుల ఇళ్ళు, తాటాకుల ఇళ్ళు, పెంకుటిళ్ళు, అవే కదా ఉండేవి. ఆ వాటిల్లో చలిస్తూ ఉండేది. భోగి రోజున వచ్చేటప్పటికి ఏమిటో పండగ అనేటప్పటికి అందరూ లేస్తారు ఇంటి దగ్గర. ఉత్తర రోజుల్లో బాగా చలి ఎంత ముడుచు పడుకున్నా ఆ పండగ రోజు లేచేటప్పటికి మరి చలి ఎక్కువగా ఉంటుంది. భోగి మంటలు వేసేవారు ఓ రకంగా, అట్లా వేసేవాళ్ళు. వేసేసి ముఖ్యమైన అంతరార్థం అందులో ఏమిటంటే భోగి మంటలు వేయటంలో మనలో ఉన్నటువంటి దుష్టగుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటిల్లో వేసేసి భస్మం చేసేయాలనే ఒక మెయిన్ ఉద్దేశం ఆ భోగి మంటలు వేయటం. తర్వాత వచ్చి పండగ వచ్చింది కాబట్టి ఇంట్లో ఆ చెత్త ఈ చెత్త చాలా ఉంటాయి. పండగ వచ్చిన రోజు శుభ్రం చేసుకోవాలి కదా, అవన్నీ వదిలించాలంటే తీసుకొచ్చి భోగి మంటల్లో వేసేసి భోగి మంటలు వేస్తూ చుట్టూ పెద్దవాళ్ళు ఎవరెళ్ళడం అందరూ వాళ్ళు వేసుకోవటం, పెద్దవాళ్ళందరూ కూర్చోవటం, కబుర్లు చెప్పుకుంటూ. కానీ బాగుండేది. అవతల చలి, ఈ మంట, దుప్పట్లు కప్పుకుని అక్కడ కూర్చుంటే మేము కూడా కూర్చునేవాళ్ళం కదా. అదే చాలా సరదాగా ఉండేది, చాలా బాగుండేది. భోగి మంట పైన నీళ్లు కూడా కాచుకొని చేసేవారా? ఏం లేదు, భోగి నీళ్ళు ఇదంతా వాకిట్లో వేస్తారు. వాకిట్లో ఓన్లీ చలిమంటల్లాగా వేస్తారు. ఇంకో రకంగా ఎందుకు వేస్తున్నారు అంటే అవి పూరిగిడుసలు అవి కాబట్టి ఆ చలికి తట్టుకోలేక తీసుకొచ్చి వేస్తున్నారని మనం ఎన్ని రకాలుగా అయినా చెప్పుకోవచ్చు. మెయిన్ అంతరార్థం ఏమిటయ్యా అంటే ఇది, మనలో ఉన్నటువంటి దుష్ట గుణాలన్నిటినీ వాటిల్లో వేసేసి దహనం చేయటం, భస్మం చేసేయాలి అని. ఆ భోగి మంటలు అయిపోతాయి పొద్దున. అదైపోయిన తర్వాత పిల్లలకి నువ్వుల నూనె పెట్టి ఆశీర్వదించి తలంట్లు పోస్తారు. నలుగు పెట్టి తలంట్లు పొయ్యాలి, శాస్త్రం అది. నువ్వుల నూనె పెట్టుకోవాలి నెత్తి మీద పిల్లలకి పెట్టి ఒళ్ళంతా పెట్టి నలుగు పెట్టి చక్కగా తలంట్లు పోసేవాళ్ళు పండగ భోగినాడు. అదైపోయిన దగ్గర నుంచి మధ్యాహ్నం నుంచి బొమ్మలు పెట్టేవాళ్ళు. బొమ్మల కొలువు ఇప్పుడు దసరాల్లో పెడతారు. అదంతా తమిళనాడు వాళ్ళ ఆచారం, దసరాల్లో పెట్టేది. మన తెలుగు దేశాలకు వచ్చేటప్పటికి సంక్రాంతికే ఆ బొమ్మలు పెట్టడం అదిను. దానిలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఆడపిల్లలు కదా బొమ్మలు పెడతారు కనుక ఒక పశువు ఇది చేసేది గౌరవ అనుకో, లేకపోతే వినాయకుడు అన్నా ఏదన్నా అనుకో, అది పెట్టేసేసి ఈ పిల్లల చేత ముందర అరేంజ్ చేస్తారు కదా బొమ్మలన్నీ పెట్టడానికి. ఆ మధ్యలో ఒక చోట ఈ ఆడపిల్లల చేత పెట్టించేసి ఇక చుట్టూ అన్నీ పెట్టేవారు. రామాయణ, భాగవతాది కథల బొమ్మలు, ఏదో అరణ్యాలు, పులులు బొమ్మలు, అవి అలాంటివన్నీ రకరకాల ఇప్పుడు ఆ బొమ్మలు పెడుతున్నారులే. అది ఆ రకంగా ఆ బొమ్మల కొలువు పెట్టేవాళ్ళు. బొమ్మలకు 3 రోజులు హనించి అక్కడ నైవేద్యం అది పెట్టడం అది ఉంటుంది. గౌరీదేవిని పెట్టారు 3 రోజులు ఉంచాలా? 3 రోజులు ఉంటాయి. కొంతమంది సంక్రాంతి పురుషుడు అంటారు. ఆయన సంక్రమణ కొద్ది ఇళ్లలో ఆచారం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, అవి కూడా పెడతారు. అందులో ఈ 3 రోజులు వాటికి చక్క మహానైవేద్యం అదంతా పెట్టడం అనేది ఉంటుంది. ఇట్లా మధ్యాహ్నం బొమ్మల కొలువు అరేంజ్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత సాయంత్రానికి భోగిపళ్ళు. పిల్లలందరికీ అందరినీ పేరంటానికి పిలుస్తారు. మా పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నాం, పేరంటానికి రండి అని ఇళ్ళకి వెళ్ళి పిలిచేవాళ్ళు. అప్పట్లో ఫోన్లు ఎక్కడ ఉన్నాయి అని. అదే అప్పుడు సరే చక్కగా అందరూ పేరెంట్ వాళ్ళు వచ్చేవాళ్ళు. పెద్ద ముత్తైదువుల చేత చక్కగా భోగి ఇవి తిప్పి పోయిస్తూ చేస్తూ ఉండే. శశిముఖులారే మన పసిబాలులకు భోగి పండ్లు పోయుదాము, శశిముఖులారే అద్దంపు చెక్కిళ్ళు ముద్దులను కూచుండ
దిద్దిన కస్తూరి తిలకామింపై మెరయ శశి ముఖులారా రారే మన్న పసిబాలులకు భోగి పండ్లు పోయుదాము శశి ముఖులారా రారే మోహనకారులు మదన సుందరులు రంగుగా పీటపై రాణించుచున్నారు శశి ముఖులారా రారే మూడేసి దోసిళ్ళు ముదమూతు శిరముపై వేడుకతో పోయుదము నేడు మన పిల్లలకు శశిముఖులారా రారే అంటే అవి తీసుకుని అంటే అవి వాటిలో ఏం కలిపేవాళ్ళు అక్షింతలు మరి శనగలు నానేసిన శనగలు రేగి పళ్ళు తర్వాత బంతి పూల రేఖలు తర్వాత వచ్చి అప్పట్లో ఇందాక దమ్మిడి అయినా లేదని ఆవిడ పాడిందని చెప్పాను చూడు ఆ రోజుల్లో దమ్మిడి అని అనేవాళ్ళు అతను నేను ఎరుగున్నా దమ్మిడి అంటే 100 దమ్మిడీలు అయితే ₹1 ఆ తర్వాత నయా పైసలు ఉన్న పేరుతో వచ్చినాయి అవి కలిపేవారు ఆ దమ్మిడి అనేవాళ్ళు అవి రాగి నాణ్యాలు అన్నమాట అవి ఓకే ఓకే అది 2 దమ్మిడీలు అయితే యాగాని ఇది ఎందుకో లెక్క ఉన్నది అంటే ₹1 అమ్మ యాగాని దాని పేరు అంతే 2 యాగానీలు అయితే ఒక అర్ధన 2 అర్ధనాలు అయితే ఒక అణ 2 అణాలు అయితే ఒక బేడ 2 బేడలు అయితే ఒక పావల ఓ పావులకు ముందే ఇవన్నీ 2 పావలాలు అయితే ₹1 2 ₹1 వెండి రూపాయి నాణ్యాలు ఉండేవి ఇప్పుడు మీరు చెప్పిన ఈ బేడాలు ఇవన్నీ మీ దగ్గర ఒక్కటన్నా దాచుకున్నారా మా మనవరాళ్ళ దగ్గర ఉన్నాయి చెప్తోంది నిన్న ఇవన్నీ నేను మాట్లాడుతూ చెప్తుంటే నాన్నమ్మ నీ దగ్గర తీసుకున్నాము ఇవన్నీ ఎక్కడో ఉన్నాయి చూడాలంటుంది చూసి పెట్టండి అమ్మ ఈసారి మనం వీడియో చేద్దాం దాని గురించి అవునా అప్పటి నాణ్యాలు అవన్నీ రాగి నాణ్యాలు ఉండేవన్నమాట అప్పుడు ఈ దమ్మిడీలు వేసేవాళ్ళు అందులో ₹1 వేస్తున్నారు భోగి పళ్ళ దాంట్లో వీటిలో అప్పుడు వాటన్నిటిని తీసుకుని 3 సార్లు ఇటు 3 సార్లు అటు పిల్లలకి తిప్పి ఆ భోగి పళ్ళు పోస్తారు మగ పిల్లలకి ఆడపిల్లలకి 10 ఏళ్ల పిల్లలకి అందరికీ పోస్తారు ఇప్పుడు 5 ఏళ్ళు వచ్చేటప్పటికి ఏదో పెద్దవాళ్ళ లాగా పోయటం మానేశారు 10 ఏళ్ల దాకా పోయొచ్చు నేనైతే మా అబ్బాయిలకి 18 ఏళ్ళు వచ్చినా కూడా దేవుడి దగ్గర కూర్చోబెట్టి పోసేదాన్ని మంచిది కదా మంచి చీడపీడ లేకుండా పోతాయి అంటారు పిల్లలకి ఆ దృష్టితోనే వీళ్ళని దేవుడి దగ్గర పెట్టేసి కూర్చోబెట్టి వాళ్ళకి పోసేదాన్ని పేరెంటాలు తెలియవని ఇంట్లో చేసేదాన్ని ఓకే ఓకే ఇప్పుడు ఇందులో ఈ రేగిపళ్ళు శనగలు ఇవన్నీ కలపడం వెనకాల ఉద్దేశం ఏంటమ్మా అంటే ఇప్పుడు రేగిపళ్ళు అంటే ఒక సూర్య దీనికి చిహ్నం అంట అది అవి నెత్తి మీద పడితే ఏదో సూర్యుడు ఆశీర్వచనము దానికి తప్పింది దాని పవర్ ఏదో వాళ్ళకి అందటము ఇలాంటివి ఏవో ఉన్నాయి ఇవన్నీ అక్షింతలు ఇవన్నీ శుభకార్యాలకి శుభానికి అన్నిటికీ వేసుకునేవే కదా ఈ దమ్మిడీలు వాడు పోస్తుంటే మేమంతా చిన్నపిల్లలు అంత చుట్టూ కూర్చునేవాడు దమ్మిడీలు ఏరుకునేందుకు అంత పోటీలు పడి ఆ పోసిన వాటిలో అవి ఏరుకుని నీకెన్ని వచ్చినాయంటే నీకెన్ని వచ్చినాయి దమ్మిడీలు అనుకుంటూ కూర్చునేవాళ్ళం అట్లా భోగి పళ్ళ పేరంటం అయిపోయేది సాయంత్రం భోగి రోజు పొద్దున్న భోగి మంటలు మధ్యాహ్నం బొమ్మలు పెట్టుకోవటం సాయంత్రం భోగి పళ్ళు పేరంటం మర్నాడు వచ్చేప్పుడు పెద్ద పండగ సంక్రాంతి పండగ మెయిన్ పండగ అది అప్పుడు దానికి ఎట్లా వస్తుంది సూర్యదేవుడే శుభముల నీయగ ఉత్తర దిశగా పయనము కాగా సూర్యదేవుడే శుభముల నీయగ ఉత్తర దిశగా పయనము కాగా కొత్త బియ్యాల పొంగలి చేసి దేవదేవునికి నైవేద్యమిడగా సంక్రాంతి పండుగ వచ్చింది సంబరాలెన్నో తెచ్చింది ముఖ్యంగా ఆ కొత్త బియ్యం వస్తాయి కాబట్టి కొత్త బియ్యంతో పొంగలి చేసేవాళ్ళు చేసి అది చేయాలి కంపల్సరిగా ఓకే అది అయ్యేటప్పటికి అసలు ఈ పండుగలు వచ్చేటప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే అరిసెలు ముఖ్యంగా చేసేవాళ్ళు అవునవును అది ఆ పండుగలకి అవి కంపల్సరీ అవన్నీ అది అంటే ఇప్పుడు అరిసెలు చేయటం వల్ల ఉద్దేశం ఇప్పుడే కొత్తగా పంట అంత చేతికి పొంగలి చేయటము దాంతోనే ఫస్ట్ అరిసెలు చేయటం ఫస్ట్ తొలిగా చేయటం అన్నమాట అది ఓకే ఏదైనా మంచి రోజు చూసుకుని ప్రారంభం చేసినట్టుగా అదే వాటిని ప్రారంభం చేసి అవి వాడుకుంటూ ఉండడం ఓకే ఓకే తర్వాత వచ్చేసేపటికి
రైతు సోదరుల కృషి ఫలితంగా ధాన్యలక్ష్మియే గృహములకేగగా. రైతు సోదరుల కృషి ఫలితంగా ధాన్యలక్ష్మియే గృహముల చేరగా. ఆడపడుచులు తవగంపలకు హారతులిచ్చి కానుకలందగా సంక్రాంతి పండుగ వచ్చింది సంబరా. అంటే ఏమిటి, ధాన్యం వచ్చే అందరికీ ధాన్యాలు వచ్చే రోజులు రైతులకి భూస్వాములకు కూడా వస్తాయి కదా. వస్తాయి కదా. వీటిని ఏం చేస్తారంటే ఈ పండగ ముందరే ఒక వారం రోజుల ముందరే పాతాళ్ళు తవ్వేవాళ్ళు. పాతాళ్ళు అంటే 2-3 గజాల లోతు భూమిలో తవ్వేవాళ్ళు. తవ్వేసి బాగా రూమ్ అంత మేర పెద్ద ధాన్యాన్ని బట్టి ఎక్కువ ధాన్యం దాచటానికి చేసి ఆ గడ్డి వస్తుంది కదా, వాటితో గడ్డి అంతా చుట్టూను కింద అంతా పరిచి పెట్టేవాళ్ళు. తర్వాత వచ్చేటప్పటికి ఆడపడుచుల చేత ఏం చేస్తారు, 2 పిడకలు తీసుకొచ్చి, మరి ఏమిటో దాని ఉద్దేశం తెలియదు కానీ 2 పిడకలు తీసుకొచ్చి దానికి పసుపు దారాలు చుట్టి దాని మీద పసుపు కుంకుమ పూలు ఇవన్నీ పెట్టి ఇంటి ఆడపడుచులు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఆ పాతట్లో ఫస్ట్ పెట్టిస్తారు. వాళ్ళ చేత తవగంప అంటారు దాన్ని. ఓకే, అట్లా పెట్టించేవాళ్ళు. వీళ్ళు పెట్టేసి వచ్చిన తర్వాత ఎవరు ధాన్యం అంతా పోసేసి పైన అదే గడ్డి కప్పేసి పైన మట్టితో మూసేసేవాళ్ళు పాతాళ్ళు. మంచి మాగేవి, మంచి బలంగా ఉండేవి. అంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవడానికి కొంతమేర తీసేసి అక్కడి నుంచి ఒళ్ళు తీసుకుని మరబట్టెత్తుకుని వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే. మా నాయనమ్మ 7 అన్నదమ్ములకి చెల్లెలు ఆవిడే. వాళ్ళకి ధాన్యం వస్తే ఇట్లాగే పాత్రలో తవగంప పెడితే ఆవిడికి అప్పట్లో బంగారాలు ఒక సంవత్సరం ఏమో చేతికి అరవంకి చేయించారు, ఓ సంవత్సరం వచ్చి కాసుల దండ, ఓ సంవత్సరం కంటే ఇట్లా పెట్టి ఆడపడుచు. ఆవిడొక్కతే ఆడపడుచు. ఎన్ని తులాలు ఉండేనో మీ నాన్నమ్మ గారికి బంగారం దీన్ని బట్టి? అప్పుడు ఎంత బంగారం ఖరీదు ఉందమ్మా, ఎంత ఉండేదో అమ్మ అప్పట్లో? అయ్యా మా ఇప్పుడు మన 56 పెళ్ళయిందనుకో, 60-65 ఆ ప్రాంతాల్లోనే 73 తులం రూపాయలు బంగారం. అప్పుడే ఎంత కొనిపెట్టకపోయినా నానమ్మ అంటున్నది మా అమ్మాయి. అప్పుడు డబ్బులు ఏవి, అప్పుడు సంపాదన కూడా అలానే ఉండేది. బంగారం చౌకగా ఉన్నది కానీ అది లేదు. ఇప్పుడు డబ్బులు చాలా ఉన్నాయి, ఇవి ఆకాశాన్ని అట్టుకుపోయినాయి అనుకో. అట్లా తవగంప పట్టినందుకు ఆడబడుచులకి తప్పకుండా అవన్నీ పెడుతూ ఉండేవాళ్ళు. తర్వాత వచ్చి ఇంకా మర్నాడు అది పెద్ద పండగ అయిపోయింది. ఆ రోజున ఆ రోజున అరిసెలు వేసుకుంటే అరిసెలు చేస్తారు కదా, అరిసెలు ఇది వేసి ఇంకేమన్నా పిండి వంటలు అవన్నీ చేసుకుని సంక్రాంతి మెయిన్ పెద్ద పండగ అది అయిపోయింది. మర్నాడు కనుమ పండగ. అంటే కనుమ నాడు మినుము తినాలనే శాస్త్రం. మినుము అందుకే దానికి గారెలు చేస్తారు. మినుముతోటి, మినపప్పుతోనే గారెలు చేస్తారు. కనుమ నాడు మినుము తినాలనే శాస్త్రం. అది ఇప్పటి సంగతి కాదు, ఎక్కడో మన ద్వాపరయుగం నాటి నుంచి ఉన్నట్టుగా పాటల్లో ఉన్నది. ఓహో, పాట గుర్తుందమ్మ మీకు? చెప్తా అదే. ఇప్పుడు సరే, దానికి కథ ఏమిటంటే గారెలు చేసుకుంటారు, పండగది అయిపోతుంది అనుకో. ఇది దీనికి సంబంధం లేదు కానీ ఒకసారి అర్జునుడు సుభద్ర చక్కగా భోజనం చేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ఈవిడేమో తాంబూలం అందిస్తుంటే ఆయనేమో దాన్ని తింటూ చేస్తూ సరదాగా ఉన్న సమయంలో ఏం తేడా వచ్చిందో ఏమిటో అర్జునుడు సాధింపు మొదలెట్టాడు ఆవిడ్ని. కనుము నాడైనాను అంటే అదే, కనుము నాడైనాను గారెలుండుకొని కాముడారమ్మని పిలిచిరమి వాళ్ళు. ఆవిడతో అత్తగారింటి వాళ్ళు పెళ్ళాన్ని చెప్పుతున్నాడు ఆయన. పున్నమ్మి నాడైన బూరేళ్ళొండుకొని పుణ్యుడారమ్మ అని పిలిచిరమి వాళ్ళు. అమావాస్య నాడైన అట్లు వండుకొని అల్లుడారమ్మ అని పిలిచిరమి వాళ్ళు అని. అంటే ఇప్పుడు అర్జునుడు సుభద్ర అనేటప్పటికీ మనకి ద్వాపరయుగం నాటి వాళ్ళు కదా, అప్పటి నుంచి ఉన్నదన్నమాట. ఈ కనుమ పండగ నాడు మినుము తినాలనే ఆచారం, అంతే కదా, అదే అనుకోవాలి. అప్పుడు అంతే వెంటనే ఊరుకుంటుంది. పుట్టింటి వాళ్ళని అంటే ఊరుకుంటారా ఎవరన్నా? ఊరుకోరు కదా. వెంటనే అభిమన్యుని ఎత్తుకున్నది వెళ్ళి పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ అన్నల దగ్గరికి, ఇదేమిటమ్మా ఏమన్నా చేయకుండాను, కాకితో కబురన్నా చేయకుండా ఇన్ని వాహనాలు ఇన్నెన్ని ఉండగా కాళ్ళు నడుకుని నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతారు వాళ్ళు. అడిగితే అది కనుము నాడైనాను గారెలు వండుకొని కాముడారమ్మ అని పిలిచిరి మీ వాళ్ళు. ఈ పాట అంతా వాళ్ళకి వినిపిస్తుంది. నేను ఎక్కడ పాడను వద్దులే అనుకో, ఈ పాట అంతా వాళ్ళకి వినిపిస్తుంది. ఇట్లా నన్ను దెప్పి పొడిచాడు ఆయన అంటూ. అయ్యో అట్లాగా అమ్మా అని సరే వీళ్ళు బోల్డ్ సారే ఏర్పాటు చేస్తారు.
ఏమిటి రథాలైనా గుర్రాలైనా రాజులు కదా వాళ్ళు, ఎంతంత సారీ ఇవ్వాలో అంత పెద్ద సారీ అంతా ఈవిడికి ఏర్పాటు చేస్తారు పంపించడానికి. పంపిస్తే ఈవిడ ఏం చేస్తుంది, మరి పెద్దింటి పెద్ద వదిన పోయి వస్తానని చెప్పి ఒక్కొక్కళ్ళకి రుక్మిణి వీళ్ళందరూ ఉంటారు కదా, అందరికీ వెళ్ళొస్తానంటే సరేలే క్షేమంగా వెళ్ళిరా అని వాళ్ళు ఆశీర్వదిస్తారు. సత్యభామ దగ్గరికి వస్తుంది. ఈవిడ దగ్గరికి వచ్చేటప్పుడు ఈవిడ కొంచెం ఈవిడ బుద్ధి అంతా ఒక సపరేట్ ఇది కదా సత్యభామ అంటే. అప్పుడు ఆవిడ ఏం చేసేటమ్మా ఆ మూల ఏమన్నా వాసాలు ఉన్నాయేమో అవి కూడా తీసుకుపోన్నది. ఓహో, ఇంత పెద్ద సార తీసుకెళ్తుంది, దీంతో పాటు అవి కూడా ఒక రకమైన ఈర్ష్య. అప్పుడు మళ్ళీ ఈవిడ దగ్గర కృష్ణుడికి వచ్చి అన్నయ్య అని చెప్పి ఇట్లా చెబితే పోలేమో నీ సర్ది చెప్తాలేని అది సర్ది పెట్టి ఆ సారీ ఇచ్చి పంపిస్తా. ఇది సుభద్ర సారీనికి పెద్ద పాట, నేను ఇంపార్టెంట్ అయిన 2 ముక్కలు పాడి వినిపిస్తున్నా. చాలా పెద్ద పాట అన్నమాట. కాబట్టి ఇది కనుమ నాడు. తర్వాత ముగ్గులు కూడా ఎట్లా వేస్తూ వచ్చారో తెలుసా, మల్లె పందిరి ముగ్గు, కొబ్బరి బొండాల ముగ్గు, రకరకాలు ఇప్పుడు కూడా వేస్తున్నారులే. అట్లా ముగ్గులు అయితే కలర్స్ అవి వేసి కొబ్బరి బొండాల ముగ్గు, దీపాల ముగ్గు, తర్వాత వచ్చి మన ఇది వచ్చేటప్పటికి ఇది పెద్ద పండగ, అది వచ్చేటప్పుడు కనుమ పండుగ వచ్చేటప్పటికి రథం వేసేవాళ్ళు. ఈ విష్ణుమూర్తిని భగవంతుని ఊరేగింపు ఇది కదా, వైకుంఠ ఏకాదశి తెచ్చి ఉంటుంది కదా, అందుకని రథం ముగ్గు వేసి ఈ రథం దగ్గర నుంచి తాడు తీసుకెళ్ళి ఆ ఇంటి వాళ్ళ రథానికి కలిపేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి కాదు వాళ్ళకి ఇట్లా రథం పెద్ద ఊరేగింపు అన్నమాట. ఏదో సినిమాలో రథం పక్క వీధిలో వరకు ముగ్గుపోత పోసుకుంటూ వెళ్తాం. అదే అట్లాగే వేసేవాళ్ళం. రథం ముగ్గు మనాడు కనుమ నాడు వచ్చేటప్పటికి ఆ చాప ముగ్గు అని వేస్తారు. తాటాకు చాప ఎట్లా వేస్తారు, ఇట్లా దాని నుంచి అల్లినట్టుగా ఉంటుంది కదా, అలాంటి చాప ముగ్గు వేసేవాళ్ళు ఇవ్వటం మరి దాని ఉద్దేశం. ఇది సంక్రాంతి పండగ వైభవం పల్లెటూర్లలో జరిగేటటువంటి ఇది. ఇక్కడే దీనిప్పుడే కూష్మాండ దానం ఇస్తారు. ఈ సంక్రాంతి పండగల్లోనే కూష్మాండం అంటే బూడిద గుమ్మడికాయ దానం ఇచ్చేవాళ్ళు. ఇచ్చి దాంతోపాటుగా బ్రాహ్మడికి దాంతోపాటుగా వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి అరబస్తానో బస్తానో ధాన్యం కూడా వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు దానంగా. అట్లాగే బలిచక్రవర్తి కూడా ఇక్కడికి వస్తాడని శాస్త్రం ఉన్నది. ఎందుకంటే వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళాన్ని నొక్కేస్తాడు కదా, అప్పుడు ఆయనకి వరం ఇస్తాడట, ఈ సంక్రాంతి ధనుర్మాసం రోజుల్లో నువ్వు భూలోకంలో సంచారం చేయవచ్చు అని. అందుకని ఆయన కూడా వస్తాడని ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ పంటలు వస్తాయి కదా అవన్నీ బస్తాడు ఒడ్లు అయితే ఒక చోట పెట్టేసి, ఇప్పుడు ఈ గంగిరెడ్ల వాళ్ళు రాని హరిలో రంగా రాని వీళ్ళు ఎవరన్నా రాని ఏ టైంలో ఏ వేషంలో వస్తాడో ఆ బలిచక్రవర్తి. అందుకని వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా ఒక పెద్ద సోలలు తవలు మానికలు అనేవాళ్ళు అప్పట్లో అదొకటి పెట్టేవాళ్ళు. అది పెట్టి దాంతో వాళ్ళకి ఇస్తుండమా అని మాకు పిల్లలకి అప్ప చెప్పేవాళ్ళు. ఎవరు వచ్చిన దానం ఇవ్వడానికి ధాన్యం ఇస్తే ఎవరు తీసుకుంటున్నారమ్మా, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అదే ఇప్పుడు బాబు రావులే చెప్తున్నా, అసలు అప్పటి ఆచారాలు అందరూ అట్లాగే తీసుకునేవాళ్ళు కూడా. ఆ ధాన్యం అదే అందరికీ పంచిపెట్టడం ఉద్దేశం కూడా ఏమిటంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళకే దాని అనుభవం కాకుండా అది 10 మందికి దీన్ని పంచిపెట్టే ఉద్దేశం కూడా ఒకటి అందులో ఉన్నట్టుగా మనకి చెప్తారు. అందుకని వచ్చిన అందరికీ వాటిని పందారం చేస్తారు. మరి ఎంత ఉత్తరాయణ పుణ్యకాలం ఉన్నప్పుడు ఎంతో పుణ్యకాలం కాబట్టే భీష్మాచార్యుల వారు కూడా మరి అంపశయ్యలు కూర్చుని ఈ భీష్మ ఉత్తరాయణం రాంగాని అనుకుంటే, కాబట్టి ఈ ఉత్తరాయణానికి అంత విశేషం ఉన్నది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ పండగలన్నీ ఈ రకంగా సరదాగా చక్కగా జరుగుతూ ఉండేవి. అద్భుతంగా. ఏదేమైనా ఒకప్పటి అంటే మీ కాలం నాటి పండుగల్లో ఉన్న వైభవం ఇప్పుడు లేదమ్మా. ఇదంతా ఏమిటి 70 ఏళ్ల క్రితం సంగతి, అంతే కదా. అవును నా వయసును బట్టి అంతే. సంక్రాంతి పండుగ అంటే అంత సంబరంగా అట్లా జరిగే సంక్రాంతి అనేటప్పటికి సరే. ఇప్పుడు వచ్చేటప్పటికి అయ్యప్ప స్వాములు, ఇప్పుడు అది కూడా మొదట్లో ఆ రోజుల్లో లేవు. మేము మా చిన్నతనంలో తెలియదు. 1960లో మేము ఇక్కడికి ఈ ఊరు వచ్చినప్పుడు సికింద్రాబాద్ వినాయకుడి గుళ్ళో ఈ తమిళియన్స్ అందరూ ఈ అయ్యప్ప మాలలు వేసుకుని దీక్షలు బట్టి ఆ వినాయకుడి గుళ్ళోకి వచ్చి అక్కడ పూజలు ఏవో చేస్తారు కదా, అప్పుడు ఫస్ట్ టైం చూసాం మేము. 60లో మేము వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు తమిళియన్స్ చేయటం చూసాం. అది ఇప్పుడు చాలా గొప్ప దేవుడిగా ఆరాధన జరుగుతోంది. దాదాపు ఒక 50 సంవత్సరాలు అవుతుంది అంతే ఈ దీక్షలు ఇవన్నీ ఈ రకంగా ప్రారంభమై.
మీరు చెప్పిన పరంగా అయ్యప్పదే చూసుకుంటే. ఆ, ఓ 50 సంవత్సరాల పైనే అయి ఉంటుంది. ఈ అయ్యప్ప స్వాములు దీక్షలు బట్టి ఏం లాభం, వాళ్ళు పట్టిన మళ్ళీ అన్ని రోజులు చక్కగా దీక్షగా బాగానే ఉంటారు. అవునవును, మళ్ళీ మామూలే. యదా వాడు పెట్టిన ఉద్దేశం ఎందుకంటే ఈ దీక్ష పెట్టి అక్కడికి వెళ్ళడం అదిను అవన్నీ మానేస్తారు అన్న ఉద్దేశంతో ఏదో చేస్తే ఇప్పుడేమో దారిలో కూడా చేస్తున్నారని చెప్పుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక వీడియో కూడా వచ్చింది కదా, హాల్లో ఉండి మందు తాగుతున్నాడు అని చెప్పి. అది అక్కడికి వెళ్ళి అక్కడ మకర వెళ్ళకు, ఇక్కడేమో మకర సూర్యుడేమో ఉత్తర దిశగా మకర సంక్రమణం ఈయనైతే అక్కడేమో మకర వెళ్ళక్కు అని దాన్ని చూస్తారు అందరూను. ఇది సంక్రాంతి పండుగల విశేషాలు. కానీ అమ్మ ప్రతి నెలలోనూ మనకు మకర సంక్రమణం జరుగుతుంది, కానీ విశేషంగా ఈ ధనుర్మాసంలో మకర సంక్రమణమే ఇంత వైభవంగా చాలా విశేషం. ఈ వైభవాలన్నీ ఉంటాయి, ఎంత కలకలాడిపోతూ ఉంటాయి పల్లెటూళ్ళు, చాలా బాగుంటాయి. అమ్మ మనకు ఈ డిసెంబర్ మాసంలో అంటే మనకి డిసెంబర్ 16 తర్వాత నుంచి మార్గశిర పౌర్ణమి తర్వాత నుంచి మనకు మార్గశిర మాసం అయిపోయి ధనుర్మాసంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ధనుర్మాసంలో విశేషంగా స్వామివారికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనము అని ఆ ఏకాదశి నుంచి మనకు ఒక వారం రోజుల పాటు కూడా ఈ విశేషాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది నాకు తెలిసినంత వరకు డిసెంబర్ 30న ప్రారంభం అనుకుంటానమ్మా. అసలు ఏంటి ఈ ద్వార దర్శనానికి విశేషం ఏంటి, ఆ రోజుల్లో స్వామిని ఏ రకంగా ఆరాధించవచ్చు అంటే ఇవన్నీ ఇప్పుడు మేము వింటున్నాము, ఓహో ఈ రోజు ఇదా అనుకుంటున్నాము, ఈ రోజున వెళ్ళి స్వామిని ఈ ద్వారం గుండా దర్శనం చేసుకుంటే విశేషమైన అనుగ్రహము అని అనుకుంటున్నాం. మీ కాలం నుంచి కూడా ఇవన్నీ ఆచరించేవారా, ఇవన్నీ అప్పటి నుంచి ఎలా వస్తున్నాయో అలాగే వెళ్తున్నాయా, వాటి గురించి తెలియజేయండి. ఆ రోజుల్లో ఇవన్నీ తప్పకుండా బాగా ఆచరించేవాళ్ళే కాబట్టే కొంతమందికి తెలుసు. మరి అయితే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటున్నాం. ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి వచ్చేటప్పటికి సరే విష్ణుమూర్తి ఈ ఏకాదశి విశిష్టత ఇవన్నీ మనం చెప్పుకుంటాం అనుకో. ఫస్ట్ ఏమిటంటే ఏకాదశి ద్వాదశికి కూడా చక్కగా స్నానం చేయటం అదొకటి ఉంది, వైకుంఠ ఏకాదశికి సంబంధించిన విషయం. తర్వాత ఉపవాసం కదా. అవునమ్మా. ఉపవాసం అంటే ఏమిటి, ఉపవాసం అంటే ఒక శాస్త్రీయ పద్ధతిగా చెప్తారు. ఎట్లాగంటే ఏదో ఎట్లా పడితే అవి తినేసేసి కాకుండా దానికి ఎట్లా శాస్త్రీయ పద్ధతిగా ఎట్లా చెప్తారంటే దశమి రోజునే కాస్త మధ్యాహ్నం పూట కాస్త సాత్వికమైన ఆహారం చక్కగా జాగ్రత్తగా తీసుకుని రాత్రి ఊరికే లైట్ పలహారంతో దశమి రోజును చేసుకుని ఏకాదశి రోజున చక్కగా ఉపవాసం, మంచి కఠిన ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. సరే మరి లేని వాళ్ళు ఏదో కాస్త తింటూ ఉంటారు. ఏం చేస్తాం, అసలు మానేకన్నా ఇదే రేట్ అనుకుని చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అసలు శాస్త్రీయ ప్రకారం అయితే పూర్వం రోజుల్లో చేసేదైతే ఏమీ తినకుండా ఎక్కువ ఏదో ఊకిడి నీళ్లు తాగితే ఎప్పుడైనా అంతే తప్ప ఉపవాసం జాగ్రత్తగా చక్కగా చేసేవాళ్ళు. తెల్లవారులు జాగారం చేసేవాళ్ళు. ఏకాదశి రోజు కూడా ఏకాదశి కూడా తెల్లవారు జాగారం చేస్తారు. చేసి ఇంకా ద్వాదశి ఘడియలు రాగానే భోజనం చేయాలట. ఇప్పుడు మామూలుగా అయితే ఏదో సాయంత్రం దాకా ద్వాదశి ఉంది కాబట్టి మధ్యాహ్నం ఎప్పుడో తినచ్చులే అనుకుని చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ శాస్త్రీయ పద్ధతి అయితే ఏమిటంటే పొద్దున 6 గంటలకి ద్వాదశి ఘడియలు వస్తున్నాయి అనుకో, అప్పుడే తినేసేయాలట. మేము తినలేవు, మాకు అలవాట్లేదు, మేము తినలేము అంటే కుదరదు. ద్వాదశి గడియలు ప్రారంభంగానే భోజనం చేసేయాలట. తర్వాత చూద్దాం 6ంటికి అయిందంటే తినలేములే అని అనుకుంటే, శాస్త్రీయంగా చేద్దాం అనుకుంటే పద్ధతి అది. ఓకే సరే, ఇలా అనుకుంటే అది వేరే సంగతి. ఇప్పుడు ఏకాదశి రోజు అన్నం ఆహారం తినకూడదు అనడానికి కూడా ఒక రీజన్ ఉందంటమ్మా, అదేంటి? అదే దానికి కూడా ఎందుకంటే ఇప్పుడు మిగతా రోజుల్లో అంతా ఏమిటంటే రకరకాల వంటల్లో రకరకాలుగా చేసుకుని ఓహో పిండి వంటలు అవి ఇవి ఇవి తిని 15 రోజులు బాగా ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అవును, బాగా తింటూ ఉంటారు. ఒక రకంగా మన వైద్యపరంగా ఆలోచించేటప్పటికి ఇన్ని రోజులు ఇంత బాగా తిన్న వాళ్ళకి ఒక రోజున ఏకాదశి రోజున అటు ఉపవాస పుణ్యం ఉంటుంది, ఇటేమో ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుందని ఒక రోజున మానేసేస్తే మంచిది అనేది ఒక వైద్యరీత్యా కూడా చెప్తారు. ఓకే, దీనికే మన చిన్నతనంలో ఒక హాస్యంగా ఒక భక్తురాలు అన్నీ చేయాలని ఆవిడకి ఆశ. కానీ ఏమీ చేయలేని తన దుర్బలత్వాన్ని బయట పెట్టుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ ఒక పాట పాడుతుంది. ఏ పాట? అది పాడు వినిపించనా? పాడండి.
రక్షించరా రాధా కృష్ణ, పక్షి వాహన నన్నుపేక్ష చేయకురా, రక్షించరా రాధా కృష్ణ. ఏకాశి ఉపవాసమెప్పుడు ఉందామంటే ఆకలి బాధకు నేనోర్వలేను, రక్షించరా రాధా కృష్ణ. పోని స్నాన సంధ్యలు చేసి తరించుదామంటే చన్నీళ్ళల్లో మునిగి చలి కోర్వలేను, రక్షించరా రాధా కృష్ణ. అన్నదానము చేసి తరించుదామంటే ఒరులకు బెట్టంగా నేనోర్వలేను, రక్షించరా రాధా కృష్ణ. పోని అని దాన ధర్మము చేసి తరించుదామంటే చేతనొక దమ్మిడి అయినాను లేదు, రక్షించరా రాధా కృష్ణ. అంటూ ఒక అమాయకురాలనుకో, లేకపోతే ఇవన్నీ చేయటానికి బద్ధకిష్టురాలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు మనం. ఈ రకంగా ఆవిడ ప్రార్థన చేసి దీన్ని ఒక సరదాగా మా చిన్నతనంలో పాడుతూ ఉండేవాడు. అట్లాగే ఇంకో ఉపమానం కూడా చిన్న ఒక కథలాగా ఎట్లా చెప్తారంటే, ఒక పెద్ద ఆవిడ మర్నాడు ఏకాశి ఉపవాసం ఉందా అని ఉన్నది ఆవిడకి. తెల్లవారితే ఏకాశి ఉపవాసం ఉండాలి, తెల్లవారితే ఏకాశి, తెల్లవారితే ఏకాశి, తెల్లవారులు తింటుండే కూర్చున్నది. అప్పుడు ఉపవాసం ఉండాలని తెల్లవారేదాకా తిని అప్పుడు ఉపవాసం ఉండట్టు. అట్లా సరదాగా కథలు మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. అవి ఇప్పుడు నేను కూడా సరదాగా మీతో పంచుకుంటున్నాను నేను ఆ సరదాని. అట్లా ఆ రకంగా మన ఏకాదశి ఉపవాసం చేసి చక్కగా ద్వాదశి పారాయణ చేస్తే అది ఎంతో ఆరోగ్యరీత్యా అటు ఆధ్యాత్మిక పరంగా చక్కటి అనుగ్రహం దొరుకుతుంది. రెండు రకాల. ఇకపోతే ఉత్తర ద్వార దర్శనం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్కసారి భగవంతుని ప్రార్థన చేసుకుని, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ హరి గోవిందాయ నమో నమః, గోవిందాయ నమో నమః అని ఆ వైకుంఠవాసుని ప్రార్థన చేసుకుని ఉత్తర ద్వార దర్శనానికి వెడదాం మనం. తప్పకుండా అమ్మ. ఉత్తర ద్వార దర్శనం అనేటప్పటికీ ఇప్పుడు చాలా రకాల విషయాలు ఉన్నాయి చెప్పినవి. ఎట్లాగంటే ఇప్పుడు ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం అంటే వైకుంఠంలోకి వెళ్ళాలన్న సాధన. దానికి ఉండవలసింది ఏమిటి అంటే సత్వగుణం ప్రధానంగా ఉండాలని చెప్తారు. మనలో సత్వ రజస్ తమో గుణాలు ఉన్నాయి కదా, 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణమే ప్రధానంగా ఉండాలి. ఈ ఆధ్యాత్మిక భగవంతుని చేరుకోవాలనుకుంటే ఉండవలసింది సత్వగుణమే. కానీ అది ఆ 2 లేకుండా సత్వగుణంగా ఉండటానికి కుదరటల్లా, ఉండాల్సిందే. వీటికి ఉపమానంగా ఒక కథ ఎట్లా చెప్పారంటే, సనక సనందనాది మహర్షులు ఒకసారి విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళి భగవాను చూడాలనుకుని వెళ్ళినప్పుడు జయ విజయులు ఇద్దరు కాపలా ఉంటారు కదా, వాళ్ళు అడ్డుకున్నప్పుడు ఏమిటి వాళ్ళిద్దరు ఏమిటి, మహర్షులు ఏమో సత్వగుణ సంపన్నులు, వాళ్ళిద్దరు వచ్చేటప్పటికి రజస్తమో గుణాల వాళ్ళు. అవును. కాబట్టి ఈ వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే వాళ్ళు కాదని అన్నారో వాళ్ళిద్దరికి శాపం పెట్టేసి పక్కకి తప్పించేశారు. అంతే కదా, వాళ్ళిద్దరికి శాపం పెట్టేశారు. అప్పుడు ఏమవుతున్నది, భగవంతుడు అరే సనక సనందనాది మహర్షులు వచ్చారు, వీళ్ళేమో ఇది చేశారు, వాళ్ళకి శాపం పెట్టాడు. మరి అది కూడా భగవంతుడు, వాళ్ళకి శాపం పెట్టడం అనేది కూడా భగవంతుడు కూడా ఒక ప్రాబ్లమే. అంతే. దానికోసం ఆయన వీళ్ళ కోసం పరిగెత్తుకొచ్చాట. ఎవరి కోసం? సనక సనందనాది మహర్షుల కోసం. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి, సత్వగుణం ఉన్న వాళ్ళ దగ్గరికి భగవంతుడు పరిగెత్తుకొస్తాడని తెలుస్తోంది. అవునమ్మా.
కాబట్టి అంటే అది మహర్షులైనా సామాన్యులైనా అలాంటి గుణం కలిగిన వారు ఉండాలి. మహర్షులకి ఎటు సత్వగుణం సామాన్యంగా ఉంటుంది, వాళ్ళు చెప్పుకోకర్లేదు. కానీ వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. విశ్వామిత్రులు లాంటి ఋషులు లేరు. అవును. అమ్మో, వాళ్ళది విశ్వామిత్ర గోత్రం అంటారు. అంటే కోపిష్టి వాళ్ళుగా ఉంటారు అందులో. కాబట్టి సత్వగుణం ప్రధానంగా ఆ భగవంతుని మనం రప్పించుకోవటానికి అది ఉండాలన్నమాట. కాబట్టి మనలో ఉండే ఈ రజస్తమో గుణాలని మనం ఎప్పుడైతే తోసేస్తామో మనకి భగవంతుడు అందుబాటులో ఉంటాడు. ఓకే ఓకే అనేది ఒకటి. ఇది వైకుంఠానికి వెళ్ళడానికే కదా వెళ్ళారు వాళ్ళు ఋషులు. అట్లాగే ఇంకో విషయానికి వచ్చేప్పుడు ఇంకో కథ ఏం చెప్తారంటే, విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సృష్టించి మరి ఆయనకేమో వేద విజ్ఞానాన్ని, ఆ రోజుల్లో పుస్తకాలు లేవు కదా, ఇప్పుడంటే పుస్తకాలు చేస్తున్నారు వేదాలన్నీను, అప్పట్లో పుస్తకాలు లేవు కాబట్టి వేద విజ్ఞానాన్ని ఆయనకి ఉపదేశం చేసే బ్రహ్మదేవుడికి చెప్పి నువ్వు సృష్టి చేయమన్నాడు. ఆయన దగ్గర నుంచి ఈ విష్ణుమూర్తి గారి చెవిలో నుంచి వచ్చిన మధుకైటపులు అనే రాక్షసులు ఇద్దరు ఆ వేద విజ్ఞానాన్ని ఎత్తుకుపోయారు. వాళ్ళు ఎత్తుకుపోయేటప్పటికి సరే ఇప్పుడు బ్రహ్మదేవుడు చూసుకుని, అయ్యో ఇప్పుడు ఎట్లా చేయాలి, నేను సృష్టి ఎట్లా చేయాలి, నా విజ్ఞానం కాస్త వెళ్ళిపోయింది, ఏం చేయాలని వెతుక్కుంటూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసేసి ఇట్లా జరిగింది, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి ఆయన్ని అడిగితే, సరే విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఈ రాక్షసుల్ని ఇద్దరిని, ఎందుకరా ఆయన దగ్గర నుంచి ఆ వేదాలు తెచ్చుకున్నారు, మీరు ఏం చేసుకుంటారా, ఆయనకి ఇచ్చేయండి అని చెప్పట్ట. పాపం మంచిగా చెప్తే వాళ్ళేమో మేమేమో బొమ్మన్నట్టు వాళ్ళు. అప్పుడు ఈయన మీకు కావాల్సిన వరం ఏదన్నా నేను ఇస్తాను, అదైతే ఆయనకి ఇవ్వండి, మీరు ఏది కోరితే అది వరం ఇస్తాను నేను, ఆయనకి ఇవ్వండి అని విష్ణుదేవుడు అనేటప్పటికీ వాళ్ళు ఏం చేశారట, నువ్వేంటి మాకు వరం ఇచ్చేది, సరే నువ్వు మాతో యుద్ధం చేయి, మేము కోరేది ఏమిటంటే నువ్వు మాతో యుద్ధం చేయి, తర్వాత చూద్దాం వేదాల సంగతి అన్నట్టు. వాళ్ళు నెల రోజులు యుద్ధం చేయమన్నారట. నెల రోజుల పాటు. దేవి భాగవతంలో అయితే ఈ మధుకైటపులు 5,000 సంవత్సరాలు స్వామితో యుద్ధం చేసినట్టుగా ఉన్నది. 5,000 ఈ వేదాలు తీసుకురావటం కోసరం. అట్లా సరే ఈ మేము నాతో యుద్ధం చేస్తే అప్పుడు సంగతి చూద్దామని. సరే విష్ణుమూర్తి యుద్ధం చేసేసి వాళ్ళని చంపేశాడు. చంపేసిన తర్వాత పాపం ఈయనకి జాలి వేసిందిట. పాపం వాళ్ళ అమాయకులు, సరే లేదు వీళ్ళకి కాస్త మోక్ష ప్రాప్తి ఇద్దామని చెప్పి వీళ్ళ కోసం వైకుంఠ ద్వారం తెరిచారట విష్ణుమూర్తి. మొదటిసారి మధుకైటపుల కోసరం వీళ్ళని చంపేసిన తర్వాత, అంతకుముందు ఏమైనా జరిగినాయేమో తర్వాత, వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళ కోసం తెరిచాట ఆ వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం. తీసుకెళ్ళి వీళ్ళ లోపలికి తీసుకెళ్ళాట. తీసుకెళ్ళేటప్పటికి అక్కడంతా మరి విష్ణుమయం విష్ణుమూర్తి ఆకారాల్లో ఉన్నారు అందరూ. చాలా ఆనందంగా ఉంది, ఎంతో ఇదిగా ఉందిట. వీళ్ళకి చాలా నచ్చిందిట. అరే మనం ఎంత పొరపాటు చేసాము, మనం ఈ చేసిన పనులన్నీ తప్పుడు పనులే చేశాం కదా, వేదాలను సంవరించాము, ఆయన్ని యుద్ధం చేయమన్నాము, దేవుడితో ఆయనతో మనం యుద్ధం చేశాము, వీళ్ళు మనం చాలా తప్పు పనులు చేశాము, అయితే ఒక పని చేద్దాం, ఆయన మనకి వరం ఇస్తానన్నాడుగా, అంటే నువ్వేమిటి ఇచ్చేది పొమ్మన్నా, మనవేను పొగరు కొద్దీను, కాబట్టి ఆ వరం ఇప్పుడు అడుగుదాం. ఏమిటి అంటే, స్వామి మరి మమ్మల్ని మీ ఈ వైకుంఠ ద్వారాలు ఉత్తర ద్వారం తెరిచారు కదా, లోపలికి తీసుకెళ్ళారు కదా, ఆ ద్వారాల దగ్గర మమ్మల్ని ఇద్దరినీ పెట్టండి శాశ్వతంగా. అక్కడ పెడితే ఏమిటంటే ఇప్పుడు మిమ్మల్ని చూడటానికి వచ్చే వాళ్ళందరూ ముందర మమ్మల్ని చూస్తారు కదా, మమ్మల్ని చూసినప్పుడు మన కథ అంతా తెలుస్తుంది కదా వాళ్ళకి, ఆ రకంగా మేము లోకంలో ప్రసిద్ధి చెందుతాం, పేరు వస్తుంది మాకు. అదైపోయిన తర్వాత మరి ఇంతటి రాక్షసుల్ని భగవంతుడు కరుణించి వాళ్ళ ద్వారపాలకులుగా అక్కడ ఉండేందుకు ఆ స్వర్గాన్ని, ఆ వైకుంఠాన్ని తీసుకెళ్ళాడు విష్ణుమూర్తి అని, నీకు కూడా పేరు వస్తుంది, స్వామికి పేరు అదే నీకు కూడా వస్తుంది, పేరు వస్తుంది అని. ఇంకోటి ఏమిటంటే, మమ్మల్ని అక్కడ పెట్టారు, సరే మీకోసం వచ్చేవాళ్ళని, అదే మీ దర్శనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళందరికీ కూడా ముక్తిని ప్రసాదించు. మమ్మల్ని తలుచుకుంటారు, నిన్ను తలుచుకుంటారు, నీ దర్శనం చేసుకుంటారు
వాళ్ళందరికీ ముక్తిని ప్రసాదించు అని, అంటే తను నిస్వార్థంగా వాళ్ళ వరకే కాకుండా లోకంలో మరి దేవతలు ఏమిటి మానవులు ఏమిటి అందరూ దర్శనం చేసుకోవటానికి చెప్పి వాళ్ళందరికీ నువ్వు ముక్తి తప్పకుండా ఇవ్వు మా కోసం, ఇప్పుడు మా పేరు కూడా బయటికి రావటం కోసం నువ్వు వాళ్ళకు ముక్తి ఇవ్వాల్సిందే అన్న విధానంగా వాళ్ళు ఆయన్ని ప్రార్థిస్తారు ఆయన్ని. సరే ఆ రకం సరేనని అప్పుడు విష్ణుమూర్తి సరే ఒప్పుకున్నాలే అని వాళ్ళని ద్వారపాలకులుగా ఆ ఉత్తర ద్వారం దగ్గర పెట్టారట. ఇంకా ఏమిటంటే విశేషం, ఉత్తర ద్వార దర్శనం అంటున్నాం. ఉత్తర అనేటప్పటికీ ఒక ఉన్నత స్థితికి వెళ్ళే అర్థం ఉంటుంది దానికి. కాబట్టి ఇప్పుడు మనం సామాన్యులం, మన బోటి వాళ్ళం అందులోకి వెళ్ళటం అనేటప్పటికీ మనకి ఉన్నత స్థితి రావాలంటే ఆ ద్వారంలోంచి వెళ్ళాలి. ఉత్తర ద్వార దర్శనం అంటే మన ఉన్నతిలోకి తీసుకు వెళ్ళేటటువంటి ద్వారం అది. అదే ఆ రకంగా అదొకటి చెప్తారు. తర్వాత వైకుంఠం అనేటప్పటికీ, కుంఠము అంటే నశించనిది, వైకుంఠం అంటే దాన్ని నశింపు లేదుట. ఈ ప్రళయం వచ్చి ఇవన్నీ మునిగిపోయినా చేసినా కూడా అది మాత్రం మునిగిపోదుట. అందుకనేది వైకుంఠం అనే దానికి పేరు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ వైకుంఠ ఇప్పుడు విడిగా కూడా గుళ్ళల్లోకి వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటే ఇళ్లలో కూడా పెట్టుకుని ఉత్తర దిక్కుగా దేవుణ్ణి పెట్టుకుని అట్లా దర్శనం చేసుకుంటూ ఉంటారు. అట్లా చేయొచ్చు అంటారమ్మా? చెప్పారు, వాళ్ళు అడిగారు పెట్టుకుంటారు. కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలి కదా, మరి వీళ్ళు కూడా ఇప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి ఉన్న వైకుంఠానికి వెళ్ళినప్పుడే ద్వారం దగ్గర పెట్టుకున్నప్పుడు అదే రీతిగా అన్ని చోట్ల ఉండాలి కదా. అందుకోసం అని కాస్త పెద్ద పెద్ద ద్వారాలు పెట్టుకోమని చెప్పు వాళ్ళకి చెప్పేట. ఎందుకంటే వీళ్ళు రాక్షసులు కదా, ఇవన్నీ జోకులుగా చెప్పినట్టుగా వాళ్ళు అడిగారు. నిజమే, జోకుని కాదు. అటువంటి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేటటువంటి విశేషమైనది ఉత్తర ద్వార దర్శనం. అంటే కానీ ఉత్తర దిక్కు కానీ కాదు. ఇప్పుడు అంటే ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితికి తీసుకెళ్లేది ఈ వైకుంఠ ద్వార దర్శనం. విశేషంగా ధనుర్మాసంలోనే ఎందుకనమ్మా? ధనుర్మాసంలోనే వస్తుంది అది. అదే అంటే అప్పుడు జరిగింది, వాళ్ళు అడిగింది అన్ని తర్వాత ఉత్తరాయణ ప్రవేశం అదంతా వస్తుంది కదా. అదే ధనుర్మాసంలోనే వస్తుంది. కాబట్టి ఆ వైకుంఠ ఏకాదశి అని దానికి మొదటి నుంచి ఎన్నో ఏకాదశులు ఉన్నాయి కదా. వాటిల్లో తొలి ఏకాదశి ఒకటి, 24 ఆషాఢ మాస 24 ఏకాదశి ఆకామావై అంటారు. అది సముద్ర స్నానాలకి. తొలి ఏకాదశి, తర్వాత వచ్చి భాద్రపద ఏకాదశిట, తర్వాత వచ్చి కార్తీక ఏకాదశి, ఈ మార్గశిర ఏకాదశి. ఈ వీటిని ఇంకా విశేషంగా చెప్తారనమాట. తొలి ఏకాదశి రోజున ఆయన నిద్ర అనే నిషతోటి వెళతాడు కదా, చాతుర్మాస దీక్ష అని చెప్పి వెళతాడు. మనకి కార్తీక మాసం వచ్చేప్పుడు క్షీరాబ్ది ఏకాదశి అని అనుకుని చేసాము. అప్పుడు ఆయన లేవడుట, ఊరికే ఇటు నుంచి అటు పక్కకు ఒత్తికెళ్తాడట విష్ణుమూర్తి. అది అక్కడ విశేషం. ఇప్పుడు కళ్ళు తెరుస్తాడట. ఈ వైకుంఠ ఏకాదశికి కళ్ళు తెరిచి తన 30 దేవతలందరినీ కూడా ఆయన వెంట పెట్టుకుని భూలోకానికి వస్తాడట. తప్పని ప్రతి ఆలయంలోనూ ఆయన తిష వేసి కూర్చుంటాడు వాళ్ళని. అందుకే అందుకే ఈ ఏకాదశికి అన్ని చోట్ల వైష్ణవ ఆలయాలన్నీ వెలిగిపోతూ ఉంటాయి. తెల్లవారుజామున లేచి పూజలు ఇవి చేస్తూ ఉంటే మా చిన్నతనంలో దూలిపూళ్ళ మా తాతగారు వాళ్ళు వింటూ ఉంటే గోపాలస్వామి గుడి ఒకటి ఉండేది. పెద్ద డంకా ఉండేది అక్కడ. ఆ డంకాని కొట్టేవాళ్ళు, డామ్ డామ్ అని కొడితే ఊరంతా వినిపించేది అనమాట. అది వినంగానే గబగబా లేచేసి మేము మొహాలు కడుక్కుని వాకిట్లో బాదం చెట్టు ఆకులు తీసుకుని వెళ్ళేవాళ్ళం. వేడి వేడి దద్దోజనాలు, పులిహోరలు, తెల్లవారేటప్పుడు ప్రసాదం. అప్పుడు ఏం తెలుసు మనకి, దేవుడే భక్తి మనకి తెలియదు పిల్లలప్పుడు. ప్రసాదం కోసం అట్లా వెళ్ళేవాళ్ళం. అట్లా వెళ్ళి ఆ ప్రసాదాలు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం. ఇది ధనుర్మాసంలో ప్రారంభంతో వైష్ణవాలయాలన్నీ అట్లా వెలిగిపోతూ ఉంటాయి. ఓకే, అంటే ఇంకా ధనుర్మాస ప్రారంభమే స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో మొదలైపోతుంది. ఇంకోటి ఏమిటి చెప్తారంటే, ఇప్పుడు సూర్యనారాయణమూర్తి అంటున్నాం మనం, నారాయణుడు అంటున్నాం కూడా, ఆయన కూడా నారాయణమూర్తి, నారాయణ అవతారం అని అంటారు కదా. అప్పుడు ఈ 30 దేవతలు ఎవరంటే ఆయన కిరణాలన్నీ 30 దేవతలుట.
ఓహోహోహో. ఆయన ఇప్పుడు ఇక్కడ నుంచి ఉత్తర ద్వారానికి దానిలోకి లోపల వెళ్ళి కూర్చోవాలి కదా ఆయన. ఈ కిరణాలతోటి ఆయన ఉత్తరాయణంలోకి ఆయన ప్రవేశం, సూర్యనారాయణ దీనికి కూడా సంబంధించి అట్లా చెప్తారు. ఓకే ఓకే. ఆయన కూడా ఈ ధనుసు దీనికే వైకుంఠానికే ఆ నారాయణమూర్తిగా, సూర్యనారాయణమూర్తిగా, ఆయన కిరణాలన్నీ ముక్కోటి దేవతలుగా ఆయన భూలోకంలో ఉంటాడు అని చెప్పి అట్లా చెప్తారు. ఓకే ఓకే ఓకే. మీరు ఇప్పుడు ఇందాక ప్రసాదము ఇవన్నీ ఆ డంకా మోగించడం అన్నారు, పాటలు ఏమన్నా పాడేవాళ్ళు కాదా అమ్మ అప్పుడు? అంటే ప్రతిదీ మాటల రూపంలో కాకుండా పాటల రూపంలో. ఎందుకు నారాయణమూర్తి మీద పాటలు పాడతాం కదా పాటలు పాడతారా ఇప్పుడు? వైకుంఠపతే నారాయణ వారి జనయన నారాయణ, వైకుంఠపతే నారాయణ, వక్షస్థల కౌస్తుభమణి భూషిత శంఖచక్ర పీతాంబర శోభిత, వక్షస్థల కౌస్తుభమణి భూషిత శంఖచక్ర పీతాంబర శోభిత, నారాయణ హరినారాయణ నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ హరినారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ సత్యనారాయణ, వైకుంఠపతే నారాయణ. దేవతలందరితో పాటు మనం కూడా ఈ పాట పాడుకుంటూ ఉత్తరం ద్వారంలోకి ప్రవేశించి భగవంతుని దర్శనం చేసుకుందాం. మార్గశిర మాసం అయిపోవడంతో మార్గశిర అమావాస్య తర్వాత నుంచి మనకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. విశేషంగా ధనుర్మాసం వచ్చింది అని అంటే కొన్ని విధానాలు చాలా చక్కగా ఆచరిస్తూ ఉంటారు, ముఖ్యంగా గ్రామాల్లో. అలాంటివన్నీ మీకైతే బాగా తెలిసి ఉంటాయి, మంచి అనుభవం ఉంది మీకు. అండ్ ధనుర్మాసంలో మంచి మంచి ముగ్గులు, పాటలు, గొబ్బెమ్మలు, రకరకాలవన్నీ వింటూ ఉంటారు గ్రామాల్లో. అవన్నీ ఇప్పుడు లేకపోయినప్పటికీ కొన్ని తెలుస్తూ ఉంటాయి, వాటి గురించి వివరించండి అమ్మా. తప్పకుండా. మేము ఉండేది పల్లెటూరులోనే. ఆ పల్లెటూరు ఈ సంక్రాంతి పండుగల ఆనందాలన్నీ అనుభవించిన వాళ్ళమి. దాని గురించి చెప్తాను నేను. దీనికి ముందర ఒక పాట రూపంలో ఉన్నది చక్కగా. సంక్రాంతి పండగ వచ్చింది, సంబరాలెన్నో తెచ్చింది, సంక్రాంతి పండగ వచ్చింది, సంబరాలెన్నో తెచ్చింది, రంగురంగుల రంగవల్లులతో, గుమ్మడి పువ్వుల గొబ్బెమ్మలతో, పచ్చని మామిడి తోరణాలతో, సంక్రాంతి లక్ష్మికి శోభలు నింపగా సంక్రాంతి వచ్చింది, సంబరాలెన్నో తెచ్చింది. ఇది మా చిన్నతనంలో ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత హరిదాసుల హరినామ స్మరణతో, హరిలు రంగ హరి హరిలు రంగ హరి హరిలు రంగ హరి హరిలు రంగ హరిలు రంగ హరి హరిలు రంగ హరి రంగారంగ హరి హరిలు రంగ హరి అంటూ హరిదాసు వేషం ఎట్లా ఉండేదంటే, ఎర్రటి పట్టుబట్టలు కట్టుకునేవాళ్ళు, కాళ్ళకు గజ్జలు కట్టుకునేవాళ్ళు, చేతుల్లో చిరతలు, పట్టుబట్టలు కట్టుకుని వీళ్ళు దండ వేసుకునేవాళ్ళు, కూడా పూల దండ వేసుకునేవాళ్ళు వాళ్ళును. తర్వాత వాళ్ళ పైన నెత్తి మీద పెట్టుకునే ఇది ఎట్లా ఉంటుందంటే, మన పండు గుమ్మడికాయలు, పెద్ద గుమ్మడికాయ ఉంటుండే ఆ షేపులో ఉంటాయి వాళ్ళ ఇవి. అంటే రాగివి అవి ఎర్రగా తోమేసి చక్కగా దాని కూడా పూల దండ వేసి నెత్తి మీద పెట్టుకుని ఈ హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి అంటూ వాళ్ళు ఈ గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు పొద్దున పూట. అట్లాగే ఇంకా తెల్లవారుజామున బుడబక్కలాడు వస్తాడు. అంబ పలుకు జగదంబా పలుకు, కంచిలోని కామాక్షి పలుకు, మధురలోని మీనాక్షి పలుకు, విజయవాడ దుర్గమ్మ పలుకు, అమ్మా దుర్గమ్మ డమడమడమడమా అది వాయించుకుంటూ బుడబక్కలాడు వచ్చేవాళ్ళు. అంతా తెల్లవారుజామున సందళ్ళు పల్లెటూళ్ళల్లో. అవును అవును. డూడు బసవన్నలు. బసవన్న అంటే అది సామాన్యంగా ఊరికేదో బసవన్న వేడుకగా కాదు, సాక్షాత్తు శివుడి వాహనమే వచ్చిందన్నట్టుగా భావించేవాళ్ళు.
ఆడూడు బసవానికి రంగురంగుల బట్టలన్నీ పైన వేసి కొమ్ములకంతా ఏవో గంటలు కట్టి ఎవి కట్టి వాటిని తీసుకొచ్చి అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అమ్మా అదే వీళ్ళు చల్లగా ఉండాలమ్మా అమ్మగారికి దండం పెట్టు వాటి చేత విన్యాసాలు చేయించేవాడు. అవునవును. అది 2 కాళ్ళు వంచేసేసి దండం పెట్టేది. ఇప్పుడు వస్తున్నారు కానీ ఇవన్నీ ఎక్కడ చూపించట్లేదమ్మా. అదే గడపగా దూడు బసవన్న నర్తన చేయొచ్చు గడప గడపకు దీవెనలీయంగ సంక్రాంతి పండుగ వచ్చింది సంబరాలెన్నో తెచ్చింది. ఈ లోపల అసలు ముందర పొద్దున్నే ముగ్గులు వేసుకుంటాం. అవన్నీ వరుస ఇల్లు ఉండేవి కదా, రాత్రిపూట ముగ్గులు వేసుకోవటం. వేసుకుంటూ ఒకళ్ళు నువ్వెన్ని చుక్కలు ముగ్గు వేసావు, నువ్వు ఇంత పెద్ద వేసావు, నువ్వు చిన్న ఇంత వేసావు అనుకుంటే ఒకళ్ళు చూసుకుంటూ రాత్రి 10 దాకా ముగ్గులు వేసుకోవటం సరిపోయేది. ఓహో, నైట్ పూట వేసేవారు. మరి పెద్ద పెద్ద ముగ్గులు అంటే రాత్రి పూట వేయాల్సిందేగా, పొద్దున్న ఇక్కడ కుదురుతాయి పెట్టుకోవద్దు పొద్దున్నే. అది అందుకని సరే ఇంకా పొద్దున్నే మా ఎంత అంటే 10-12 ఏళ్ల వయసు లోపల వయసులో ఇవి గొబ్బెమ్మలు పెట్టుకోవటం. అవిను ముగ్గులు అవి వేయటం పెద్దవాళ్ళు పిల్లలు మేము కలిసి వేసినా గొబ్బెమ్మలు మాత్రం పిల్లలే కదా, ఆవు పేడ కోసం వెళ్ళేవాళ్ళం. ఆ ఊళ్ళో ఎవరో వాళ్ళకి ఆవులు ఉండేవి. అక్కడి నుంచి తెల్లవారుతామని మెత్తగా అందరం తీసుకొచ్చేసేసి గొబ్బెమ్మలు పెట్టి అవి ఏమిటి చక్కగా మెత్తగా చేసే గొబ్బెమ్మలు అన్నిటిని చేసి తల్లి గొబ్బెమ్మ ఇంకా చిన్న పిల్ల గొబ్బెమ్మ, మిగతా సంతానం అంతా చుట్టూ కొన్ని గొబ్బెమ్మలు, అవన్నీ ఆ తల్లికి సంతానం అన్నమాట. ఆ రోజుల్లో సంతానాన్ని ఆశించేవాళ్ళు ఎక్కువ. వాటిని కూడా వాటిలో చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట, వంశవృద్ధి. అది తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మ మధ్యలో పెట్టి ఆ ముగ్గులో దాన్ని ఎట్లా ముగ్గు వేసి మన ఉండ చేసేసిన తర్వాత దాని మీద చక్కగా బియ్య పిండితో ఇట్లా ప్లస్ మార్కులో ముగ్గు వేసి ఈ 4 ఇంట్లోనూ 2 పశువులకు 2 కుంకాలు 2 పశువులు పెట్టి అలంకరణ గుమ్మడి పూలు తీసుకొచ్చి వాటికి పెట్టి వీటి నైవేద్యం పెట్టాలి. మళ్ళీ గొబ్బెమ్మలకి కామంచి చెట్లు అని ఉంటాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇక్కడ పువ్వులు పూలు కాదు, కామంచి కాయలు చిన్న చిన్న పెద్ద మిరియాల సైజులో ఉంటాయి దానికి కాయలు, కామంచి కాయలు. అవి పండుతాయి, ఎర్రగా ఉంటాయి, నోట వేసుకుంటే పుల్లగా ఉంటాయి. అవి అమ్మవారికి గౌరమ్మకి చాలా ఇష్టంట. కంచి కామనగొట్టు స్వామి వారు కూడా అది అమ్మవారికి అవి తీసుకొచ్చి నైవేద్యం పెట్టమని పెట్టించేవారట ఊళ్ళల్లో ఉన్నప్పుడప్పుడును. అట్లాగే ఆ కామంచికాయ దొడ్లలో ఉంటాయి, పల్లెటూళ్ళు కదా అన్ని ఉంటాయి దొడ్లలో సామాన్యంగా. ఆ కామంచి పళ్ళు తీసుకొచ్చేసి నైవేద్యం పెట్టి చుట్టూ ప్రదక్షిణం చేసి తీసుకొచ్చి వాకిట్లో ఇవన్నీ పెడతాం. పెట్టేసి నీకెన్ని గొబ్బెమ్మలు పెట్టావు, నువ్వెన్ని గొబ్బెమ్మలు పెట్టావు, చిన్న పిల్లలు ఇట్లా అవన్నీ అట్టా చూసుకుంటూ ఆ గొబ్బెమ్మలు పెట్టడం జరిగేది. ఇప్పుడు పిండి గొమ్మలు అని చెప్పి ఏవో పెడుతున్నారు కదమ్మా గొబ్బెమ్మ పైన. మీరన్న కామంచి కాకుండా వైట్ పువ్వుల్లాగా వచ్చే కొమ్మలు ఏవో తీసుకొచ్చి గొబ్బెమ్మ పైన కామంచి పళ్ళు నైవేద్యానికి గుమ్మడి పూలు పైన పెట్టేవాళ్ళం. గుమ్మడి పువ్వు తర్వాత ఇప్పుడు ఏవో బంతి పూలు ఏ ఉంటాయి, గుమ్మడి పూలు ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి? అవును, పువ్వు అనేది గుమ్మడి పువ్వు పెట్టడం కూడా ఒక విశేషమా అమ్మ? రీజన్ ఏమన్నా ఉండేది? అవి అందుబాటులో ఉండేవి కాబట్టి సామాన్యంగా అవి అమ్మవారికి ఇష్టమో ఏమిటో అందుబాటులో ఉండేవి. అవి పెడితే పచ్చగా పెద్ద పూలు ఉండేవి కనుక గుమ్మడి పూలు అందంగాను ఉండేవి. అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు గొబ్బెమ్మ సైజు కూడా పెద్దగా చేసేవారు. తల్లి అంతది ఉంటుంది, చిన్న దీంతో చంటి పిల్ల అనమాట. మిగతా అంత సైజు ఏమో చుట్టూ అవన్నీ సంతానం ఆవిడికి, అవి అట్లా పెట్టేవాళ్ళం. ఇవి మధ్యాహ్నం 12 గంట కట్టు పెట్టేసేసి తీసుకెళ్లి ఒక గోడ కొట్టేసేవాళ్ళం. ఓహో అవునా? మరి ఎండబెట్టద్దు అవి ఇట్లా నెల రోజులు, నెలంతా ధనుర్మాసం ప్రారంభం నుంచి పండగల వరకు గొబ్బెమ్మలు పెట్టడం. ఇట్లా ఈ గొబ్బెమ్మలు పెడుతుంటే ఈ డూడు బసమల అనుకుంటూ వీళ్ళందరూ వచ్చుంటే ఇంకా ఏమిటి కోడి పందెముల కోలాహలంతో కర్రసాముల విన్యాసాలతో. కోడి పందాల కోసమే కదమ్మా రాజులు రాజ్యాలు యుద్ధాలు చేసుకుని పోగొట్టుకున్నారు. చిన్న కోడికి వాటితో ఎంత పెద్ద పోటీలు ఇప్పటికీ ఇంకా కోనసీమలో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. బాగా గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేసినా కూడా అవి జరుగుతూనే ఉన్నాయి, వాటికి పందాలు జరుగుతూనే ఉన్నాయి, అన్ని జరుగుతున్నాయి, ఇప్పటికీ ఉన్నాయి అవి. కానీ కర్రసాములు మాత్రం మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు, చాలా ఆయన మా జిల్లాలో బహుశా ఫస్ట్ ఏదో అనేవాళ్ళు అప్పట్లో అక్కడ విన్యాసాలు చేయటంలో. ఇప్పట్లాగా అంటే కమర్షియల్ గా ఆడేవారా అమ్మ కోళ్ళ పందాలు ఈ కర్రసాములు అవన్నీ? ఇప్పుడు అట్లా కాదు, అసలు ఊరికే ఎవరికి వాళ్ళు ఉత్సాహంగా ఇద్దరు ఇటు ఆయన కర్రసాములు పట్టుకుని ఎంతంత ఇటువంటి గిరిగిరాతి ఇప్పుడు భలే విన్యాసాలు చేసేవాళ్ళు, చాలా బాగుండేవి.
ఆవిడ తర్వాతనేమో ఆటలతో ఆటల పాటల పోటీ, ఆటలతో పాటలతో పోటీ పడుతూ పల్లె సీమలే పరవశింపగా సంక్రాంతి పండుగ వచ్చింది, సంబరాలెన్నో తెచ్చింది. తర్వాత వచ్చేటప్పటికి కొత్త అది పెళ్ళిళ్ళైన వాళ్ళు మార్గశిర కార్తీక మార్గశిర మాసాల్లో పెళ్ళిళ్ళు ఉంటాయి. అవును, శ్రావణ మాసంలో అయిన వాళ్ళకు కూడా సంక్రాంతి పండగ పెద్ద పండగ. ఈ పండగకే సామాన్యంగా పల్లెటూళ్ళలో వీళ్ళ వారిని పిలుస్తారు. ఒక అల్లుండే కాదు పిలవటం, వాళ్ళ కుటుంబం అంతా పిలిచేవాళ్ళు పండగలకి. ఫస్ట్ ఒకసారి ఫస్ట్ పండగకి, సంక్రాంతి పండగకి ఆ కుటుంబం అంతా పిలిచి చక్కగా రకరకాల పిండి వంటలు, అలాగే తర్వాత బట్టలు పెట్టుబడులు ఇవన్నీ పెట్టి పంపిస్తూ ఉండేవాళ్ళు. అలా కొత్త అల్లుళ్ళ రాకపోకలతో బావా మరదల్ల సరాగాలతో బావ బావ కన్నీరు, బావని పట్టు తిన్నారు, వీధి వీధి తిట్టారు, విసిరిగంధం పూసారు అంటూ అయిన సంబంధాలు కదా అప్పట్లో. వేరే గొడవలు ఉండేవి, సరళాగానే ఉండేవి. ఇది బావని పట్టుకుని బావ మరుదులు మరదళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ బావని పట్టుకుని ఆడిస్తూ ఉంటారన్నమాట. అట్లా అవి అవుతాయి. తర్వాత వచ్చి రాను 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 భోగి పండుగ వస్తుంది. ఏ పండుగలు ప్రారంభం అవుతాయి. ఈ రకంగా ఈ వీళ్ళ సందడి సముగ్గులు ఇవన్నీ అయినాయి. ఇప్పుడు ఇది ఇక్కడే కూడా మళ్ళీ సాయంకాలం పూట సంధ్య గర్భములను పెట్టేవాళ్ళం, పెట్టించేవాళ్ళు పిల్లల చేత. సాయంకాలం కూడా, సాయంత్రం. ఇది పొద్దున పూట రోజు మామూలుగా పెడతారు. ఇంకా భోగి అది రాక ముందరే కొంచెం ఇంకా పెద్ద పెద్ద గొబ్బెమ్మలు చేసి వాటి చక్కగా ఇట్లా అలంకారాలు చేసి పూలదండలు వేసి ఒక ఎత్తు స్టూల్ మీద పెట్టి దాని మీద అందరూ గొబ్బెడతారు. పెద్దవాళ్ళు కూడా గొబ్బెళ్ళాడతారు. గొబ్బియల్లో సఖియా వినవే, చిన్ని కృష్ణుని సోదరి వినవే, కృష్ణుని చరితముగా నారే అని కృష్ణుడు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. గౌరమ్మ అంటే కృష్ణుడి సోదరి, సోదరా అమ్మ కృష్ణుడికి. ఇప్పుడు మీరు పాడిన పాటలో కృష్ణుడి సోదరి అని వచ్చింది. గొబ్బియల్లో సఖియా వినవే, చిన్ని కృష్ణుని సోదరి వినవే, కృష్ణుని చరితముగా నారే. అర్ధరాత్రి సమయామందున యమునా ఇసుక తిన్నెల పైన గోగణములను మేపుచు కృష్ణుడు మురళీగానం చేశాడే, మురళీగానము చేశాడే. గొబ్బియల్లో సఖియా వినవే అంటూ సాయంత్రం పూట ఇదేనా ఇంకా ఉన్నాయి పాటలు. ఎలా వచ్చెనమ్మ కృష్ణుడు ఎలా వచ్చనే, ఈ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చూపెనే, ఉట్టి మీద పాలు పెరుగు ఎట్టు దించనే, పట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు, ఎలా వచ్చెనమ్మ కృష్ణుడు ఎలా వచ్చనే. కాళింది మడుగులోన కలయువాడమ్మా, బాలుడు కాడమ్మ పెద్దవాడమ్మా, బాలుడు కాడమ్మ పెద్దవాడమ్మ. ఇట్లా అభినయం చేస్తూ గుబి తిట్టేవాళ్ళం అన్నమాట. చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు పొన్నమాను మీద ఎక్కి పంతమాడనే, ఎలా వచ్చనమ్మ కృష్ణుడు ఎలా వచ్చనే అంటూ చుట్టూ తిరుగుతూ గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ ఈ పాటలన్నీ ఈ పాటలు పాడటం. అదే కాకుండా ఇంకా అటవీ స్థలముల కరుగుదమా, వటపాత్రంబుల కోయుదమా, చల్లని కూర్చుని ఎంత తిరుగుతూ కింద కూర్చుని చల్లని గంధము తీయుదమా, చెలిక తెల మెడ పూయుదమా అని పక్కన వాళ్ళ మెడను పూస్తున్నట్టుగా అభినయం చేస్తూ గోపిదట్టరాలు. పూల దండలు గుచ్చుదమా, చెలిక తెల మెడ వేయుదమా అనుకుంటూ ఇదొక పాట. ఇట్లా చాలా పాటలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గొబ్బెమ్మని ఏం చేసేవారమ్మా? ఈ పాటలు అయిపోవడం ఎండబెట్టడం, మర్నాడు ఎండబెట్టేసేయటం. ఈ పాటలన్నీ పాడేసి ఇంకా గౌరమ్మ మీద పాడేవాళ్ళు. గొబ్బెమ్మ అంటే గౌరీదేవి, గౌరమ్మనే గొబ్బి గౌరి. ఆవిడ కూడా మేలుకొల్పు పాటలు కూడా ఉంటాయి. నిద్రలే గౌరమ్మ నిద్రలేవమ్మ, నిద్ర కన్నికలొచ్చి నిన్ను లేపేరు, నిద్రలే గౌరమ్మ నిద్రలేవమ్మ, భద్ర కన్నికలొచ్చి పాడి లేపేరు అంటూ లాలి పాటలు కూడా వాడేవాళ్ళు. ఈ రకంగా సంధి గొబ్బెమ్మలని పెట్టుకునేవాళ్ళం. సంతోషం అమ్మ, చాలా చక్కగా వివరించారు మీ చిన్ననాటి అనుభవాలన్నింటినీ పాటలుగా పాడి. ధన్యవాదాలమ్మా.